యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మన స్వామిని దర్శించుకోవడానికి వీరరాజుపల్లి వచ్చామండి. ఇక్కడ స్వామిని దర్శించుకొని స్వామి కరుణా కటాక్షాలకు పాత్రలవుదాం రండి. ఇక్కడ గుడి ఎంట్రన్స్ అండి. ఇదొక చిన్న గ్రామం అండి, హైవే పక్కనే ఉంటుందన్నమాట. స్వామి ఇలా అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారండి. ఇక్కడ నమ్మిన భక్తులకు దైవంగా అన్ని కోరికలు నెరవేరుస్తూ వాళ్ళకి ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తూ ఒక ఊరికి అండగా ఉన్నారండి మన అభయాంజనేయ స్వామి ఊరిలో. ప్రతి ఒక్కరూ కూడా స్వామి గురించి అడుగుతుంటే వాళ్ళ కళ్ళలోనే తెలుస్తుంది ఆనందం ఏంటో. అంతగా ఊరందరినీ కనిపెట్టుకొని ఉన్నారండి స్వామి. గుడి చూసుకుంటే చిన్న గర్భాలయం అండి, చిన్న గర్భాలయం అన్నమాట. అక్కడ స్వామిని అభయాంజనేయ స్వామిగా నిలబెట్టారండి. ఇది ఒక 20 years అవుతుందంటండి స్వామి వెలిసి. ఈ మధ్య ఇంకొంచెం స్వామి గుడిని ఎక్స్టెండ్ చేశారంట. స్వామికి చక్కగా ఆరెంజ్ కలర్ పంచ కట్టి చాలా నిండుగా అలంకరించారండి. కింద మీకు ఒక రాయి కనిపిస్తుంది చూసారా, స్వామి పాదాల దగ్గర. ఆ రాయి మీద ఫస్ట్ స్వామి వెలిసారంటండి. వెలసిన స్వామి ఇక్కడ అభయాంజనేయ స్వామి. దాన్ని కూడా ఆ స్వామిని కూడా ఇలానే ఇక్కడ ఉంచారు. దానికి కూడా పసుపు కుంకుమలు వస్త్రాలతో అలంకరించి నిత్య పూజలు అందుకుంటున్నారండి మన అభయాంజనేయ స్వామి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా చిన్న దగ్గర ఎక్కువ చిన్నపిల్లలు వస్తున్నారండి. నేను వచ్చినప్పుడు కూడా చిన్న పిల్లలండి, 10 years లోపు పిల్లలు వచ్చి గుడిని శుభ్రం చేస్తూ చాలా సంతోషం అనిపించిందండి. మన పిల్లలకి ఇవన్నీ మనం అలవాటు చేయాలి. రేపు ఏ కష్టం వచ్చినా మన అమ్మ నాన్న కానివ్వండి, బంధువులు కానివ్వండి, అక్క చెల్లెలు తోబుట్టువులు కానివ్వండి, ఎవ్వరూ శాశ్వతం కాదండి. ఎవ్వరూ ఏ టైంలో అండగా ఉంటామో తెలియదు. మనం దేవుణ్ణి నమ్ముకుంటే మనకి ఏ క్షణంలో అన్నా తలుచుకోగానే పిలిస్తే పలికే దైవం అండి మన ఆంజనేయ స్వామి. అలా మనకే కష్టం వచ్చినా మనం శాశ్వతం కాదు, కానీ స్వామి ఎప్పటికీ శాశ్వతమేనండి. మన పిల్లలకి అది అలవాటు పరిచి మన రూట్స్ని మనం కాపాడుకోవాలి. మన చిన్నప్పుడు మనం ఎంత నమ్మేవాళ్ళమో స్వామి గురించి మీరు చెప్తూ పెంచండి. నైట్ పడుకునేటప్పుడు పిల్లలకి భోజనం తినిపించేటప్పుడు, నైట్ పడుకునేటప్పుడు ఫోన్లు కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇలాంటి స్వామి గురించి ఆధ్యాత్మికంగా కూడా కొంచెమన్నా పెంచండి. డేలో దగ్గరగా 12 hours 12 నుంచి 14 hours వరకు ఫోన్తోనే గడిపేస్తున్నారు. సరే, దాన్ని మీరు మార్చలేకపోయినా కానీ కనీసం పడుకోవడానికి ముందు ఒక 10 minutes ముందు కానీ, భోజనం చేస్తున్న 10 minutesలో కానీ స్వామి కోసం ఒక 20 minutes, రోజు 24 hours లో 20 minutes మనం కేటాయించలేమా అండి స్వామికి? అవే మనల్ని రేపటి రోజున కాపాడుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి మన స్వామిని ఒకసారి దర్శించుకొని ధన్యులవ్వండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే స్వామిని మా కళ్ళతో మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీకేమైనా కష్టాలున్నా, ఇబ్బందులున్నా స్వామితో పంచుకొని వాటి నుండి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించండి. మీరు కూడా హనుమాన్ ఫ్యామిలీ మెంబర్ అవ్వాలి అనుకుంటే రక్త సంబంధంతోనే కాదు, దైవ సంబంధంతో మనం ఒక ఫ్యామిలీ అవ్వాలి అనే ఉద్దేశంతో కమ్యూనిటీలో వాట్సాప్ లింక్ ఇచ్చానండి. దానిలో జాయిన్ అయ్యి మనం ఒక హనుమాన్ ఫ్యామిలీగా, ఒక పెద్ద ఫ్యామిలీగా ఫామ్ అవ్వాలని ఆశిస్తున్నాను. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, పిల్లా పాపలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని, మన స్వామిని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.